తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ని సుప్రీంకోర్టు నిన్న ఘాటైన ప్రశ్న వేసింది. నువ్వు జైల్లో ఉండాలనుకుంటున్నావా, ఇంట్లో ఉండాలనుకుంటున్నావా? కొత్త సంవత్సరం రోజున అంటే న్యూ ఇయర్ రోజున నువ్వు ఇంట్లో ఉండాలనుకుంటున్నావా, జైల్లో ఉండాలనుకుంటున్నావా తేల్చుకో అని చెప్పేసింది. అసలు అంత ఘాటైన వ్యాఖ్య ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న పర్సన్ని సుప్రీంకోర్టు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇదే తెలంగాణలో ఒక కథ. తెలంగాణలో మనకు తెలుసు పార్టీ ఫిరాయింపులు అనేవి మనకి 2023 సంవత్సరంలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచారో దానిలో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారన్న అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వాలంటరీగా బీఆర్ఎస్ పార్టీని వదిలేసేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారో వాళ్ళని అనర్హతకు గురి చేయాలి, డిస్క్వాలిఫై చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఆ తర్వాత ఆ పిటిషన్ కాస్త సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. సుప్రీంకోర్టు గత జూలైలో 3 మాసాల టైంలో విత్ ఇన్ 3 months స్పీకర్, లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పిందనమాట. అంతేకాదు స్పీకర్కి ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ లేదని చెప్పి స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన హైకోర్టు, సుప్రీంకోర్టు రివ్యూ చేస్తాయని కూడా చెప్పిందనమాట. అంటే స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా యాక్ట్ చేస్తారు డిస్క్వాలిఫికేషన్ విషయంలో, యాంటీ డిఫెక్షన్ల విషయంలో. ఒకవేళ స్పీకర్ టైంలో చేయకపోతే హైకోర్టు, సుప్రీంకోర్టు స్పీకర్ని ఆదేశించవచ్చని కూడా సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన తీర్పులో చెప్పిందనమాట. అయితే అక్టోబర్ 31కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు తీరిపోయింది. స్పీకర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హతకు సంబంధించిన ఎటువంటి డెసిషన్ తీసుకోలేదన్నమాట. దాంతో చీఫ్ జస్టిస్ గవాయ్ గారి అధ్యక్షతన ధర్మాసనం తెలంగాణ స్పీకర్ని ప్రశ్నించింది. గట్టిగానే చివాట్లు పెట్టింది. నువ్వు జైల్లో ఉండాలనుకుంటున్నావా, ఇంట్లో ఉండాలనుకుంటున్నావా న్యూ ఇయర్ రోజునని చెప్పి అడిగేసిందనమాట. అంతేకాదు తెలంగాణ స్పీకర్ 2 వారాల లోపల చర్యలు తీసుకోవాలని, లేకపోతే కోర్టు ధిక్కారం, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట. మనకు తెలుసు మన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్లా ఉంది పార్టీ ఫిరాయింపుల చట్టం. సాధారణంగా ఒక పార్టీ టికెట్ మీద గెలిచి స్వచ్ఛందంగా ఇంకో పార్టీలో జాయిన్ అయితే అది పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందన్నమాట. అయితే ఈ ఫిరాయింపుకి సంబంధించి స్పీకర్ డెసిషన్ తీసుకోవాలి. కానీ స్పీకర్స్ ఏం చేస్తారంటే సాధారణంగా ఈ డెసిషన్ తీసుకోవడాన్ని జాప్యం చేస్తారు, చాలా డిలే చేస్తారనమాట. ప్రధానంగా మనం చూస్తే స్పీకర్స్ అనేవాళ్ళు సాధారణంగా ఇన్కంబెంట్ పార్టీ ఇన్ పవర్ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ తరఫున ఉంటారు కాబట్టి స్పీకర్స్ ఇలాంటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోరనమాట. ముఖ్యంగా అధికార పార్టీకి లాభం జరిగితే చాలా లేటుగా, జాప్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, లేదా నిర్ణయాలు తీసుకునే లోపే అసెంబ్లీ గడువు కూడా పూర్తయిపోద్ది అనమాట. అయితే స్పీకర్కి టైం బౌండ్నెస్ ఉండాలని, స్పీకర్ నిర్ణీత కాల పరిమితి లోపు ఈ యాంటీ డిఫెక్షన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని చాలా పిటిషన్లు పడుతున్నాయి అనమాట. భారతదేశంలో పొలిటికల్ డిఫెక్షన్స్, పార్టీ ఫిరాయింపులు చాలా కామన్ అయిపోయాయి. అధికారం ఎటుంటే అటు మారటం, పార్టీ ఫిరాయింపులు చేయడం చాలా కామన్ అయింది. 1985లో 1985 సంవత్సరంలో 10వ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది. కానీ పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా ఒక థియరీలానే మిగిలిపోతుంది రాజ్యాంగంలో. దాని రియల్ ఇంప్లిమెంటేషన్ అనేది స్పీకర్ చేతిలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా స్పీకర్ ఎవరైతే 10th షెడ్యూల్లో స్పీకర్ పాత్ర ఉందో పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో అప్పుడు స్పీకర్ ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ లాగా, ఒక ట్రిబ్యునల్ లాగా వ్యవహరిస్తారనమాట. ఇలా వ్యవహరించేటప్పుడు స్పీకర్కి కాన్స్టిట్యూషనల్ ఇమ్యూనిటీ లేదు. ఆయన నిర్ణయం పైన, ఆయన జాప్యం పైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ప్రశ్నించే అధికారం ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అయితే పొలిటికల్గా మనం చూస్తే కనుక ఈ డిఫెక్షన్స్, పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రజలను మోసం చేసినట్టే. ముఖ్యంగా ప్రజలు ఒక పార్టీ తరపున ఒక వ్యక్తి కోటేస్తే గెలిచిన వెంటనే ఇంకొక పార్టీలో అతను జాయిన్ అవడం ఏమాత్రం రైటు. ఒకవేళ మరో పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే రిజైన్ చేసి తన ఎమ్మెల్యే పోస్ట్కో, ఎంపీ పోస్ట్కో రిజైన్ చేసి జాయిన్ అవ్వచ్చు కదా. అలా కాకుండా ఆ పొజిషన్లో కంటిన్యూ అవుతూ మరో పార్టీలో యాక్టివ్గా ఉంటే కనుక ఇది నిజంగా ప్రజలను మోసం చేసినట్టే కదా.